హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మీతో శ్రీశైలం ట్రిప్ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. బస్సులో హైదరాబాద్ నుంచి 6 అవర్స్ జర్నీ తర్వాత మనం శ్రీశైలం చేరుకుంటామండి. శ్రీశైలంకి ట్రైన్ ఫెసిలిటీ లేదు. బస్సు ఆర్ కార్ ఎనీ వెహికల్, ప్రైవేట్ వెహికల్స్ కానీ లేదా బస్సులో కానీ రావచ్చు. వచ్చే దారిలో లొకేషన్స్ చాలా బాగుంటాయండి. ఇది శ్రీశైలం డ్యామ్ అండి, చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడో వెళ్తాం కానీ చూడటానికి మన దగ్గరలో ఇంత అందమైన ప్లేస్ ఉందని నాకు ఫస్ట్ టైం నేను చూశానండి. నేను ఎప్పుడూ వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం నేను శ్రీశైలం వెళ్ళటం. చాలా ఎంజాయ్ చేశానండి నేనైతే. వచ్చే దారిలో అడవిలో పండిన పళ్ళు అవి ఇలా అమ్ముతూ ఉంటారండి. శ్రీశైలంలో రూమ్స్ కావాలి అనుకునే వాళ్ళకి, ఎవరి క్యాస్టుల వాళ్ళకి సత్రాలు ఉంటాయండి. అక్కడికి వెళ్ళి మనం కనుక్కుంటే రూమ్స్ అవైలబిలిటీ ఉంటే ఇస్తారు. దానికోసం ఆధార్ చూపించాలండి. అంతేకాకుండా దేవస్థానం వాళ్ళ సత్రాలు కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళి కనుక్కుంటే మనకి రూమ్స్ ఉంటే, అవైలబిలిటీ ఉంటే అలర్ట్ చేస్తారు. సత్రాల్లో సింగిల్గా వచ్చిన వాళ్ళకి రూమ్స్ ఇవ్వరండి. మీకు సత్రంలో ఉండడం ఇష్టం లేకపోతే బయట హోటళ్ళు కూడా ఉంటాయండి. మేము ఏపీ టూరిజం హోటల్లో దిగామండి, హరిత రిసార్ట్స్. టెంపుల్కి చాలా దగ్గరలోనే ఉంటుందండి, 50 మీటర్స్ ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ అండి. విశాలమైన రోడ్లు, క్లీన్గా ఉంటాయండి. చెప్పులు లేకుండా కూడా చాలామంది నడుస్తూ ఉంటారు. చాలా క్లీన్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉందండి. 1 డేలో వచ్చి వెళ్ళిపోవడం కాకుండా 2-3 డేస్ ఉంటే బాగా అన్నీ చూడొచ్చండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్ పక్కన ఇలాంటి షాపులు చాలా ఉంటాయండి. టెంపుల్లోనికి మొబైల్స్ అలౌ చేయరండి. మొబైల్స్ క్లాక్ రూమ్లో పెట్టుకొని వెళ్ళాలి. ఉచిత దర్శనం క్యూ లైన్కి ఆపోజిట్లో క్లాక్ రూమ్ ఉంటుందండి. అక్కడ మనం మొబైల్స్ పెట్టుకొని వెళ్ళొచ్చు. టెంపుల్లోకి వెళ్ళటానికి శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, స్పర్శ దర్శనం అని కూడా ఉంటాయండి. మేము స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్నాము. స్పర్శ దర్శనం అన్ని వేళల్లో ఉండదండి, కొన్ని టైమింగ్స్లోనే ఉంటుంది. అది చూసుకొని మనం వెళ్ళాలి. ఇది పాతాళ గంగకి వెళ్ళే దారండి. 680 స్టెప్స్ ఉంటాయి. దిగగలిగితే నడిచేవాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఆటోలో కూడా వెళ్ళొచ్చండి. 150 అలా తీసుకుంటారండి. మెయిన్ టెంపుల్ దర్శించుకున్న తర్వాత శ్రీశైలంలో 5 ఇంపార్టెంట్ ప్లేసెస్ చూడాలి అంటారండి. వాటి కోసం మనం ఆటో మాట్లాడుకోవచ్చు, లేదంటే షేరింగ్ ఆటోలు కూడా ఉంటాయి. మనిషికి 150 అలా తీసుకుంటారు. మమ్మల్ని ఆ విషయంలోనే ఆటో అతను మమ్మల్ని చీట్ చేశాడండి. అదేంటో మీకు చెప్తాను. వాటిలో మొదటిది సాక్షి గణపతి టెంపుల్ అండి. ఇది సాక్షి గణపతి టెంపుల్ అండి. మనం శ్రీశైలం వచ్చి స్వామిని దర్శించుకున్నాము అన్నందుకు సాక్షిగా ఉంటారటండి ఈ గణపతి. అందుకని ఖచ్చితంగా ఈ టెంపుల్ని దర్శించాలి. ఇది సెకండ్ అండి, మటకేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇక్కడ స్వామిని మటకేశ్వరుడు అని పిలుస్తారు. ఆ పక్కనే లలితాంబికాదేవి టెంపుల్ ఉంటుందండి. ఇది థర్డ్ ప్లేస్ అండి, పాలధార పంచదారకి వెళ్ళే మార్గం అండి. ఇలా స్టెప్స్ దిగుతూ కిందకు వెళ్ళాలి. కిందన వెళ్తే ఇలా ఒక చిన్న టెంపుల్ ఉండి ఇక్కడ మనకి వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయండి. ఇక్కడ వాటరు ఒక పక్కన పాలధార, ఒక పక్క పంచదార అంటారండి. పంచదార అంటే పంచదారలు అనేసి అండి. 5 దారులుగా వస్తుంది. వాటర్ కూడా స్వీట్గా ఉంటుందండి. పాలధార పంచదారకి కిందకి దిగే దారికి అటు ఇటు అడవిలో దొరికేవన్నీ మూలికలు అవి ఇలా అమ్ముతూ ఉంటారండి. మీకు ఐడియా ఉంటే తీసుకోవచ్చు. ఇది 4th ప్లేస్ అండి. రుద్రాక్ష మహాముని తపస్సు చేసిన ప్లేస్ అటండి. ఇది ఓల్డ్ 1000 years బ్యాక్ అటండి. ఈ టెంపుల్ రుద్రాక్ష మహాముని తపస్సు చేసుకున్నప్పుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారటండి ఆయన స్వయంగా. ఇక్కడ గుహ కూడా ఉంటుందండి. ఆయన ఈ గుహలోనే తపస్సు చేసుకున్నారట. ఇవి మొత్తం 4 ప్లేస్లే కదండి మనం చూసాము. ఇక్కడేనండి ఆటో అతను చీట్ చేశాడని చెప్పాం కదా. 5 ప్లేస్లు చూపించమని చెప్పేసి మేము బేరం మాట్లాడుకున్నాము. కానీ అతను ఏం చేశాడంటే
మటకేశ్వర స్వామి టెంపుల్, లలితాంబిక టెంపుల్ వాటిని 2 ప్లేసెస్గా చెప్పాడండి. కానీ అవి రెండు ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి ఒకటే ప్లేస్ అట. మాకు శ్రీశైల శిఖర దర్శనం మిస్ చేశాడండి, మాకు తెలియలేదు, తర్వాత తెలిసింది. మీరు కూడా ఇలాంటివి ఏమన్నా ముందుగా చెక్ చేసుకొని వెళ్ళండి, లేకపోతే మాలాగే మీరు మోసపోతారు. మరలా వెళ్ళే ప్లేస్ కాదు కదా అది. నాకైతే మనసుకి చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే మనకు తెలియదు, ఎప్పుడో ఒకసారి వెళ్తాము, వాళ్ళు కావాల్సితే ఎక్స్ట్రా మనీ తీసుకొనైనా అన్నీ కవర్ చేసి ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి.